అరుదైన గిరిజాతి చూడండి. తిండి కోసం అర్ధరాత్రి 12 గంటల చిల్లర టైము చెత్తలో తిరుగుతుంది. వీటిని మనం హ్యాండ్ ఓవర్ చేసుకుంటామంటే సఫిషియెంట్ ఫండ్ లేదు. ఇచ్చే దానగుణం ఉన్నవాళ్ళు పాపం అడుక్కడికి ఇండియాలో ఉన్నారు. అంతా డబ్బున్న దరిద్రులే. ఒక్కరికి కనీసం ధర్మకార్యాలు చేయాలని చేసే వాళ్ళకి సపోర్ట్ చేయాలని ఉంది. చెత్తలో తింటా మినిస్టర్లు ఇంకా రిమైనింగ్ రూలర్లు చెప్పి నోరు వెలిసిపోయింది నాకు. పనికి మళ్ళీ చెత్త రాజ్యాంగంలో చెత్త రూలర్స్ తప్ప మంచి వాళ్ళు ఎక్కడ ఉంటారు? దీన్ని నాశనం చేసి ధర్మ రాజ్యాంగాన్ని తీసుకురావాలని చూస్తున్నా. ఓటు హక్కు కంప్లీట్గా బ్యాన్ చేస్తే కానీ సన్నాసదవులు ఓట్లు వేస్తే గెలిచిస్తే నాయకులు సన్నాస నాయకులు తప్ప మంచోడు ఉంటాడు? నోటుకు ఓటేసేయదవా, మందుకి ఓటేసేయదవా, కులాన్ని బేస్ చేసుకొని ఓటేసేయదవా, మా బావమరిదని ఓటేసేయదవా, మా బంధువుని ఓటేసేదవా. ఇలానంత కాలం ఈ దేశం మారేది లేదు, నాశనం తప్ప. సరే, వాళ్ళు నాశనం అయిపోతే పోయారు, ఇవి నాశనం అవుతున్నాయి. వీటి కోసం పార్టీ పెట్టాల్సి వచ్చింది. ప్రతి పార్టీ సన్నాసులు మనుషుల కోసం పెట్టింది. ధర్మ సంస్థాపనార్థ పార్టీ ఇలాంటి అన్ని జీవుల్లో మనిషి ఒక జీవి మాత్రమే, మనిషి కోసమే పెట్టలేదు. ఇలాంటి జీవుల రక్షణార్థం కూడా, ప్రకృతి రక్షణార్థం పెట్టాం.